అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్ మేడే కాల్ ఇవ్వడానికి కారణాలేంటి? పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఆడియోలో అసలు ఏముంది? ఏటీసీ అధికారులు చెప్పిన మాట ఏంటి? లిఫ్ట్ ఆఫ్ కారణంగానే సమస్య వచ్చిందా? చివరి క్షణంలో సరి చేయడానికి వీల్లేనంత సమస్య పైలట్కు ఎలా తలెత్తింది? అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు అసలేం జరిగింది? ఏటీసీకి పైలట్ ఏం చెప్పాడు? లిఫ్ట్ ఆఫ్ తోనే సమస్య వచ్చిందా? బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయింది? విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. 5 సెకండ్ల మెసేజ్ ను ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి అందించారు. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. మేడే కాల్ వచ్చిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు తెలిపారు. సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు. 1:39 में पायलट ने एटीसी को, अहमदाबाद एटीसी को उसने मे डे अर्थात फुल इमरजेंसी की सूचना दी थी। एटीसी के अनुसार जब उसने विमान से संपर्क करने की कोशिश की, उसका कोई उत्तर नहीं मिला। అయితే టేకాఫ్ అయ్యాక 1000 మీటర్ల ఎత్తులో ఫ్లైట్ లిఫ్ట్ ఆఫ్ అవ్వాల్సింది. కానీ లిఫ్ట్ కాకపోవడంతో పైకి ఎగరలేని పరిస్థితి నెలకొంది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నేలపై ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడం కూడా పైలట్ మేడే కాల్ ఇవ్వడానికి కారణం కావచ్చని చెబుతున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన 40 సెకండ్లలోపే క్రాష్ ఇవ్వడం అత్యంత అరుదేనంటున్నారు నిపుణులు. అహ్మదాబాద్ లో కూలిన విమానం ఎగరడానికి కావలసిన లిఫ్ట్ అందుకోలేకపోవడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం గమనిస్తుంటే చివరి క్షణంలో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్ కు తలెత్తినట్టు తెలుస్తోందంటున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదురుగుండా పర్ఫెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వస్తూ ఉంటే అది లిఫ్ట్కి పనిచేస్తుంది. మరి ఎయిర్ కండిషన్స్ ఇలా ఉండి గాలి తాకిడి అదే టైంలో సరైన ఆల్టిట్యూడ్ లేకుండా టర్నింగ్ కనుక తీసుకుంటా ఉంటా, అప్పుడు కనుక ఎయిర్ క్రాస్గా బాడీ కింద నుంచి ఫ్యూజులేజ్ కింద నుంచి రష్ అవుతూ ఉంటే దానికి మళ్ళీ అలా వెళ్తున్న గాలికి ఈ అండర్ క్యారేజ్, ఆ ల్యాండింగ్ గేర్స్ అవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద టైర్లును చాలా భారీగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్మూత్గా వెళ్తున్న గాలిని అడ్డుకోవటం వలన మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా ఒక రకమైన కుదుపులకి ఆ బ్యాలెన్సింగ్ అనేది పోతుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు విమానంలోనే బ్లాక్ బాక్స్ లో రికార్డైన అంశాలు కీలకంగా మారుతాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తే అసలు ప్రమాదం ఏ పరిస్థితిలో జరిగిందనేది తెలుసుకునే అవకాశం ఉంది.